సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏంటి కస్టమర్స్ ఎలా ఎలా అనుకుంటారు ఒక ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకుందామని. సో వెడ్డింగ్ అనే కాదు, ఏదైనా ఈవెంట్ కస్టమర్ ఏంటంటే చాలా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు, మనకి ఇలా సినిమాటిక్లో తీస్తే బాగుండు, ఇలా లేదంటే క్యాండిడ్ ఫోటో ఇలా రావాలి అలా రావాలని అనుకుంటారు. సో వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారో అవన్నీ తెలుసుకోండి. తెలుసుకుని దాన్ని బట్టి మీరైతే రిజల్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలా రావడానికి మోస్ట్ ప్రాబబ్లీ ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నెట్లో చూసి కొన్ని ఉంటాయి, కొన్ని మరీ మనం ఎగ్జాక్ట్గా అయితే తీసుకురాలేం. బట్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ అది అవుట్పుట్ తీసుకురావడానికి చూడండి. అండ్ మీరు ఏంటంటే కస్టమర్కి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పాపం కస్టమర్స్ ఏంటంటే ఒక రేంజ్లో కావాలి, నాకు అలా కావాలని. సో దాన్ని ఎప్పుడు బ్రేక్ చేయకండి. ఆ ట్రస్ట్ని మీరు ఎంత మంచి అవుట్పుట్ ఇస్తే కస్టమర్ అంత బాగుంటుంది అనమాట. సో అవుట్పుట్ని మీరు మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఒకసారి ఫంక్షన్ హాల్కి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఎక్కడ తీసుకుంటే షార్ట్స్ ఎలా బాగుంటాయి అన్నీ ముందే ప్లాన్ చేసుకోండి. అండ్ డ్రోన్ షాట్ వస్తుందా లేదా ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఆ రోజు ఈవెంట్ రోజు చాలా ఈజీ అయిపోద్ది అనమాట. సో ఈవెంట్ చేస్తున్న ఒక ఎన్ని అవర్స్, ఒక 8 అవర్స్ అయినా 9 అవర్స్ అయినా మీరు ఎక్కడ మీ ఎనర్జీని అయితే తగ్గించొద్దు. ఎలా తీయాలో అలా తీస్తూ ఉండండి. ఎందుకంటే మనకి ఏ మూమెంట్ మిస్ అవ్వకుండా క్యాప్చర్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు ఎవరు ఎలా ఇమోషన్స్ పెడతారో, ఎవరు ఎలా నవ్వుతారో, ఏమవుతుందో అవన్నీ గమనిస్తూనే ఉండాలి. ఎప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్ అంటే కంపల్సరీ ఇవన్నీ చూస్తూనే ఉండాలి. ఏం జరుగుతుంది, ప్రతి క్షణం ఈవెంట్లో ఏం జరుగుతుంది అన్నీ గమనిస్తూనే ఉండండి. అది గమనిస్తేనే మీరు పర్ఫెక్ట్గా తీయగలరు అనమాట. లేదనుకో ఏదో ఓన్లీ కపుల్నే ఫోకస్ చేశారంటే ఓన్లీ కపులే బాగా కనిపిస్తారు, మిగతా జనాలు ఎవరో కనపడరు. సో ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కపుల్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అబ్బాయి కూడా అనుకుంటాడు. బట్ మోస్ట్లీ 90% ఏంటంటే అమ్మాయిలు ఒకటి అనుకుంటారు అనమాట. సో బ్రైడ్స్ ఏమనుకుంటారంటే నా వెడ్డింగ్ ఈ రేంజ్లో ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి, సో గ్రాండ్ ఎంట్రీ ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. అవన్నీ ప్లాన్ చేసినప్పుడు మీరు చాలా ఆ మూమెంట్ మిస్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదనుకో ఆ మూమెంట్ మిస్ అయిపోయిందంటే మీరు మిమ్మల్ని హైర్ చేసుకోవడమే వేస్ట్ అవుతుంది అనమాట. సో ఏంటంటే మీరు ఎంత మంచి అవుట్పుట్ ఇస్తే అంత బాగుంటుంది, మీకు రిఫరెన్స్ కూడా దాని ద్వారా వస్తుంది అనమాట. సో అవుట్పుట్ మాత్రం ఎక్కడా తగ్గొద్దు, ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే అంత మంచిది అనమాట. మీ దగ్గర 4K ఇచ్చే కెమెరాస్ ఉంటే అవే వాడండి సినిమాటిక్ అయితే. ఇంకా ఇంకా కస్టమర్ మరీ అంత బడ్జెట్ ఎక్కువ పెట్టుకోలేదంటే అప్పుడు ఫుల్ హెచ్డీలోకి వెళ్ళండి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 4K తీయండి. 4K తీస్తే దాంట్లో వచ్చే అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఒక్కోసారి త్వరగా వచ్చేయండి ఈవెంట్ అని చెప్తారు. అది మీరు ఎప్పుడు అంతగా ఎక్కువ తీసుకోవద్దు. ఒక అరగంట ముందు మీరు వెళ్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అరగంట ముందు కానీ 1 అవర్ ముందు కానీ మీరు వెళ్ళారనుకో అక్కడ ప్లాన్ చేసుకోవడానికి అన్నీ ఉంటుంది అనమాట. సో ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అవుట్పుట్. అది మీరు ఏమన్నా ఇక్కడ తీస్తే బాగుంటుంది షార్ట్, అక్కడ తీస్తే బాగుంటుంది, అన్నీ ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో అలా మీరు ప్లాన్ చేయండి. ప్లాన్ చేస్తే అవుట్పుట్ ఇంకా 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 బాగా వస్తూనే ఉంటుంది. మీరు ప్లాన్ చేయకుండా ఏదో చేసేసి ఏదో వెళ్ళిపోయామని కాకుండా ఎప్పటికప్పుడు ఇలా తీస్తే బాగుంటుందా, అలా తీస్తే బాగుంటుందా, ఈ యాంగిల్లో పెడితే బాగుంటుందా, ఆ యాంగిల్లో పెడితే బాగుంటుందా ఏంటి అనేది మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తూనే ఉండండి. అలా ప్లాన్ చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట అవుట్పుట్. అది లేదంటే ఏం ఉండదు. సో అవుట్పుట్ మీరు ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే కస్టమర్ అంత సాటిస్ఫై అవుతారండి. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు నెక్స్ట్ రిఫరల్ రావాలా లేదా అని. సో అవుట్పుట్ విషయంలో మాత్రం తగ్గొద్దు. ఏదో కస్టమర్ దగ్గర మీరు కావాల్సిన అమౌంట్ అయితే తీసుకోండి, దాని ప్రకారం మీరు అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మీరు ముందు ఒప్పుకున్నారు, దాని ప్రకారం మీరు వెళ్ళాల్సిందే. ఎంత బాగా తీయాలో అంత పర్ఫెక్ట్గా తీసివ్వండి. బట్ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, అమౌంట్ వచ్చింది కదా ఏదో చేస్తాం కదా వెళ్ళిపోయాం కదా అని అలా అలా అసలే చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండదు, మీ మీద నమ్మకం కూడా పోతుంది. ఇంకా నెక్స్ట్ టైం మీకు ఈవెంట్ ఇవ్వడం కూడా మానేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. సో
ఆ ఈవెంట్ తీస్తున్నామంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా తీస్తే అంత మంచిది అనమాట. ఎందుకంటే ఈ ఈ వెడ్డింగ్ ఈవెంట్ అనేది వెడ్డింగ్ అయినా ప్రీ వెడ్డింగ్ అయినా వాళ్ళ లైఫ్లో ఒకసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ అయితే రాదు కదా. ఒక్కసారి ప్లాన్ చేసుకుంటారు, ఆ ప్లాన్ చేసుకున్నది చాలా పర్ఫెక్ట్గా మనం తీసి ఇచ్చామంటే ఆ ఒక్క రోజులో చాలా మన పేరు ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. సో అవుట్పుట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీ వెడ్డింగ్ తీద్దామని ఫిక్స్ అయినప్పుడు ప్రీ వెడ్డింగ్ 1 డేలో మొత్తం షూట్ చేయాలి. మనం ఎంత కొంతమంది కపుల్ మనల్ని కోఆపరేట్ చేస్తారు, బట్ కొంతమంది ఏముంటుందంటే మరీ ఎండగా ఉంది వద్దు కాసేపు బ్రేక్ తీసుకుందాం ఇవన్నీ కాకుండా మనమే వాళ్ళని కొంచెం ఫోర్స్ చేసి మనం కొంచెం అవుట్పుట్ తీసుకురావడానికి ఇంకా 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 మనం కృషి చేసామంటే మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ ఏంటంటే మరీ మనం ఏమీ చేయకుండా సరే కస్టమర్ ఏం చెప్తున్నాడో అలా ఉండిపోయి కస్టమర్కి నీరసంగా ఉందంటే ఆగిపోయి మరి అన్నీ కస్టమర్ తగ్గట్టే చేసామంటే అప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ ఒకసారి మొత్తం కస్టమర్ మీదే అనుకుని ఇంకా ఏంటి వాళ్ళు ఇంకా తీయలేము ఆగిపోదాం అంటే ఆగిపోయారు అనుకోండి. ఇప్పుడు 4 minutes వీడియో రావాలి సినిమాటిక్ వీడియో అంటే ప్రీ వెడ్డింగ్ 4 minutes వీడియో రాదు, అప్పుడు 3 minutes 2 minutes వస్తుంది. అప్పుడు కస్టమర్ ఎవరిని బ్లేమ్ చేస్తారు? మనల్నే బ్లేమ్ చేస్తారు. సో ఏంటంటే మీరు ఫోకస్ చేయండి ఖచ్చితంగా, నేను ఇలా తీయాలండి, ఇది తీస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది, లేదంటే 4 minutes రాదు, లేదంటే ఈ ఫొటోస్ లేకపోతే మీకు మళ్ళీ బాగోదు అని వాళ్ళని కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేస్తేనే మీకు అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. కస్టమర్స్ని ఎంత బాగా కన్విన్స్ చేస్తే అంత బాగా అవుట్పుట్ వస్తుందండి. సో వాళ్ళని కన్విన్స్ చేస్తా ముందుకు వెళ్తూ ఉండండి. ఎంత పర్ఫెక్ట్గా మనం తీయగలం వాళ్ళని కన్విన్స్ చేస్తే సరిపోదండి, అవుట్పుట్ కూడా అలాగే ఇవ్వాలి. అవుట్పుట్ ఎంత బాగా ఇస్తే అంత బాగుంటుందండి. ఇప్పుడు సినిమాటిక్ తీస్తున్నాం అనుకోండి, ఒక షార్ట్ అయిపోయింది, ఆ షార్ట్ తర్వాత నెక్స్ట్ షార్ట్ ఏమొస్తుందని మైండ్లో వెంటనే థింక్ చేయాలి. థింక్ చేసి రెడీగా నెక్స్ట్ షార్ట్లు తీసుకోవాలి. లేదు మీకు వెంటనే గుర్తు రావట్లేదు అనుకోండి, ఫోన్లో షార్ట్స్ అన్ని రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ షార్ట్ తీయాలి, నెక్స్ట్ ఆ షార్ట్ తీయాలి అనేది, అప్పుడు వెంటనే మీకు త్వరగా తీయచ్చు. అప్పుడు టైం కూడా వేస్ట్ అవ్వదు అనమాట. మీరు ఒక రోజులో మ్యాక్సిమం 6 o'clock కల్లా మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి చూడండి. నైట్ టైం కూడా తీయాలనుకుంటే అప్పుడు నైట్ టైం కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. 9 o'clock వరకు సరిపోతుంది మ్యాక్స్ టైం. పొద్దున్న 6కి స్టార్ట్ చేసి నైట్ 9 వరకు తీస్తే చాలా ఎక్కువ. అండ్ వెడ్డింగ్ కూడా అంతే. ఇప్పుడు వెడ్డింగ్లోకి వెళ్ళామనుకోండి, మొత్తం ఏ టైం ఉంటే ఆ టైంకి మనం ఒక 2 to 3 hours. సో ఈ అవుట్పుట్ విషయంలో అయితే మీరు ఎక్కడా తగ్గొద్దు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మరీ ఎందుకు చెప్తున్నానంటే అవుట్పుట్లో బట్టే మనం డిసైడ్ అవుతుంది నెక్స్ట్ ఈవెంట్ రావాలా లేదా అనేది. అండ్ కస్టమర్ని మనం ఏంటంటే కొన్ని షార్ట్స్ తీయాలి అని మైండ్లో అనుకుంటాం, అన్నీ తీసి వదిలేయకండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా డెలివరీ చేయండి వాళ్ళకి. ఎక్స్ట్రాగా కొన్ని స్టిల్స్ పెట్టించడం ఇవన్నీ మనం చేసామంటే మన మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది అనమాట. సో మనం ఎప్పుడు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ డెలివరీ చేసామంటే కస్టమర్కి చాలా మన మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది అనమాట. సో కస్టమర్ కొంచెం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బాగా ఇంకా ఎక్కువ షూట్ అది చేయడం వల్ల కొంచెం వీక్ అయిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా చేయలేమురా బాబు మనకి ఓపిక లేదంటారు. ఓపిక లేదంటే మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇంకా కన్విన్స్ చేసి ఇంకా ఇదిగోండి ఇంకా తీస్తే మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది, సో మీరు ఇంకా కొంచెం సేపు కోఆపరేట్ చేయండి అని చెప్పి ఇంకా మంచిగా తీసి కొన్ని షార్ట్స్ తీసి పెట్టామంటే ఏదైతే సినిమాటిక్ ఫిల్మ్ ఉందో దానికి లుక్ చాలా బాగా వస్తుంది అనమాట. 4 minutes మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది. సో అందుకే ఏంటంటే ఎంత బాగా మనం డెలివరీ చేయాలో అంత బాగా మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. ఆ మూమెంట్ని అయితే మిస్ చేయకండి, ఏ మూమెంట్ని మిస్ చేయకుండా మంచిగా తీయండి. ఎంత బాగా తీయగలిగితే అంత మంచిది అనమాట. ఎవ్రీ షార్ట్ ఒక మాస్టర్ పీస్ లాగా తీయండి. ఏంటంటే ఏదో పెయింటింగ్ క్రాఫ్ట్ చేసినట్టు అలా తీయాలన్నమాట షార్ట్ అనేది. సో మన కెమెరాలో అవన్నీ పెయింటింగ్ చేసినట్టు ఉండాలి, అంత నీట్గా తీయగలగాలి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 4Kలోనే తీయండి. 4Kలో తీస్తే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. అదనమాట. సో అదండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.